హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి మనకు ఇండియన్ ఆర్మీ నుంచి ఆఫీసర్ స్థాయి పోస్టులతోటి పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ శాలరీ చూసుకున్నట్టయితే మనకు ఇవి ఆఫీసర్ స్థాయి పోస్టులు కాబట్టి మనకు పర్ మంత్ బేసిక్ పైన 56,000 ఉంది. అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు పర్ మంత్ మీకు 1,00,000 వరకు శాలరీతో వస్తుంది. అండ్ దీనికి ఎటువంటి రైటింగ్ ఎగ్జామ్ కానీ ఎటువంటి రన్నింగ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. సింపుల్గా మిమ్మల్ని షార్ట్లిస్ట్ చేస్తారు, తర్వాత ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందంటే కనుక మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పీరియడ్లో వచ్చేసి ఏంటంటే ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఏజ్ లిమిట్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, అప్లై డేటు, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ప్రతిదీ మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ఎవరైతే ఇండియన్ ఆర్మీలోనో ఇంకోటి ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్ అనమాట, టెంపరీ జాబ్స్ అయితే కాదు. కాబట్టి ఈ నోటిఫికేషన్ 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక ఏంటంటే మనకు ఇండియన్ ఆర్మీని చేసినటువంటి ఏవైతే ఆఫీసర్ స్థాయి పోస్టులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు అని చెప్పాను కదా. ఆఫీసర్ నోటిఫికేషన్ ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే పైన ఇండియన్ ఆర్మీ మనకు 142వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే అన్మ్యారీడ్ మేల్ ఎవరైతే ఉన్నారో మేల్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి అమ్మాయిలు అప్లై చేసుకోకూడదు అంటే గర్ల్స్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎవరన్నా ఈ వీడియోని గర్ల్స్ చూస్తూ ఉంటే వీడియోని ఇంటి చూసి మీకు తెలిసినటువంటి బాయ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేటివ్స్ అబ్బాయిలు ఎవరైనా ఉంటే కానీ వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళని అప్లై అయితే చేసుకుంటారు. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు 142 కోర్స్ అనమాట. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో అవుతుంది, అక్కడ మనకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు పర్మనెంట్ కమిషన్ అంటే మనకి ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు, ఆఫీసర్ స్థాయి పోస్టులు మనం పర్మనెంట్ అనమాట, ఎటువంటి టెంపరీ అయితే కాదు. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకి ముందుగా ఇక్కడ మెన్షన్ చేశారు నేషనాలిటీ, ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఇండియన్ సిటిజన్ ఉంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట, మేల్ క్యాండిడేట్ వాళ్ళు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్, అదేవిధంగా మనకు శాలరీ చూసుకుంటే ఇక్కడ ముందుగా ఎవరైతే సెలెక్ట్ అవుతారో జాబ్కి వాళ్ళు లెఫ్టినెంట్ ర్యాంక్ ఏదైతే ఉందో ఆఫీసర్ స్థాయి పోస్టులోనో ఇదైతే మీకు అయితే రావడం జరుగుతుంది. అండ్ తర్వాత మీకు ప్రమోషన్ రావాలంటే క్యాప్టెన్, తర్వాత మేజరు, లెఫ్టినెంట్ కల్నలు అండ్ ఇక్కడ బ్రిగేడియరు, మేజర్ జనరల్ ఇట్లా మనకు ర్యాంక్స్ అయితే ఉంటాయి. ఇక శాలరీ చూసుకుంటే ఇక్కడ మీకు లెఫ్టినెంట్ కదా మీకు సెలెక్ట్ అయితే లెవెల్ 10 కింద 56,100 నుండి 1,77,500 వరకు మీకు బేసిక్ పే అనమాట ఇదంతా కూడా. అదేవిధంగా మనకు ఇంకా కొన్ని అలవెన్స్లు అయితే ఉంటాయి ఇండియన్ ఆర్మీలోన. ఈ అలవెన్స్లు అన్నీ కలుపుకుంటే ఓవరాల్ మీకు పర్ మంత్ శాలరీ అనేది 1,00,000 వరకు దాదాపుగా మీకు శాలరీ అయితే వస్తుంది ప్రతి మంత్. ఇవన్నీ కూడా ఆఫీసర్ స్థాయి పోస్టులు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకి నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో April 30, 2025 మనకు మధ్యాహ్నం 3 గంటల నుండి అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి May 29, 2025 నెక్స్ట్ మంత్ 29th వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి బ్రదర్. నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు January 1, 2026కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. మినిమం వచ్చేసి 20 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 27 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్షన్ అయితే ఉండదు అనమాట దీనిలోన. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే January 2, 1999, January 1, 2006 మధ్యన ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి మళ్ళీ చెప్తున్నాను, దీనికి ఎటువంటి ఏజ్ రిలాక్షన్ అనేది ఉండదు అనమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు ఎవరైతే సివిల్ అంటే స్ట్రీమ్కి అప్లై చేసుకోవాలంటే కనుక ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ కానీ ఎవరైతే చేసి ఉంటారో సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ ఇచ్చారు కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే విభాగంలోనో ఎవరైతే చేసి ఉంటారో అంటే BE కానీ బీటెక్ కానీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సివిల్ విభాగంలోనూ 8 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక అదేవిధంగా ఇక్కడ మనకు కంప్యూటర్ సైన్స్ విభాగంలోన మనకు 6 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ టెక్నాలజీలు కానీ ఇక్కడ చాలా రకాలైనటువంటి విభాగాల్లో మనకు BE కానీ బీటెక్ కానీ చేసినటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా ఇచ్చడం అంటే చూసుకుని ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలక్ట్రికల్కి 2 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్
పవర్ సిస్టమ్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇట్లా చాలా రకాలైనటువంటి విభాగం అయితే మనకు మెన్షన్ చేసినమాట. బీఈ అండ్ బీటెక్ ఏదైతే ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్స్లో 6 పోస్టులు మాత్రమే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు మెకానికల్లో కూడా మనకు 6 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇలా చాలా రకాలైనటువంటి ఏవైతే ఉన్నాయో ఈ విధంగా విభాగాల్లో మనకు పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఓవరాల్ మనకు 30 పోస్టులు మనకు ఇండియన్ ఆర్మీ నుంచి ఆఫీసర్ స్థాయి పోస్టులతోటి మనకు టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు 142వ బ్యాచ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఏవైతే షార్ట్ లిస్ట్ చేస్తారో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అయితే మీకు అంటే పిలవడం అయితే జరుగుతుంది. ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంత ఈజీగా అయితే ఉండదు అన్నమాట ఇది. ఎందుకంటే 5 డేస్ అయితే ఉంటుంది. దీనిలోనే మీకు అన్నీ కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్లో వచ్చేసి మీకు పైనుంచి కింద వరకు మొత్తం కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఏదన్నా ఫాల్ట్ ఉందంటే కూడా మిమ్మల్ని అయితే రిజెక్ట్ అయితే చేస్తారు. దీనికి వచ్చేసి మనకు ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి రన్నింగ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. సింపుల్గా మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ తర్వాత మనకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. బట్ ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది చాలా టఫ్ అయితే ఉంటుంది. దీని గురించి ఎవరైతే అప్లై చేస్తారో ముందుగా మీరు ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి మీరు అయితే తెలుసుకోండి బ్రదర్. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు క్వాలిఫికేషన్లోన ఇంకోటి ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ ఉండొచ్చు, బ్రదర్ నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అప్లై చేసుకోవచ్చు అని. ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు కానీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళు కానీ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఎప్పుడైతే కండక్ట్ అయితే చేస్తారో ఆ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ టయానికి మీకు సర్టిఫికేట్ అనేది మీ చేతిలో ఉంటే కనుక మీరు అప్పుడు ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అయితే అలౌ చేస్తారు. ఒకవేళ ఆ టయానికి మీ ఇక్కడ ఎస్ఎస్బి అంటే టయానికి మీ ఇక్కడ సర్టిఫికేట్ లేకపోతే మిమ్మల్ని అయితే అప్పుడే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అప్పుడు రిజెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది మిమ్మల్ని. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మనకి ఇండియన్ ఆర్మీ నుంచి ఏవైతే పర్మనెంట్ పోస్టులతోటి మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులతో భర్తీ చేసినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ తీయండి. లేదా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు మెసేజ్ చేస్తుంటే కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వను. థ్యాంక్ యూ.